దుర్మార్గుడైన ముఖ్యమంత్రి వరద వదిలిపెట్టి అది కొట్టుకొంబయ్యేడిగా చేశాడు. కడాన ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, ఆంబోత మంత్రి అరుస్తూనే ఉంటాడు. డయాఫామ్ వాళ్ళు ఎక్కడుందో తెలియదా ఆ మంత్రికి, అది ఎక్కడుందంటాడు. రెండోది కాఫర్ డ్యాముల్లో మధ్యలో నీళ్లు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క బండ్ ఏదైతే కట్టామో ఆ బండ్ కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చింది. అంటే ఒక వ్యక్తి అసమర్థుడైతే ఆ వ్యక్తి ప్రాజెక్టు కట్టలేడు, అసమర్థుడుగా మనం అనుకుంటాం. ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయి స్వార్థం కోసం డబ్బులకు కక్కుర్తబడి కాంట్రాక్టర్ని మార్చి ఇంజనీర్లు మార్చి మన మీద బురజల్లేదానికి ప్రయత్నం చేసి కడాన పోలవరం ప్రాజెక్టుని గోదావరిలో కలిపేశాడు. ఇది బాధ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ గోదావరి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చేవాళ్ళం. అలాంటిది ఈరోజు ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రాజెక్టులే కాదు కనీసం కాలువల్లో కూడా పుడికి తీయడం లేదు ఈ ముఖ్యమంత్రి. అలాంటి దౌర్భాగ్యం ఈరోజు. మామూలుగా ప్రభుత్వం ఎవరైనా కాంట్రాక్టర్ పని చేయకపోతే ఆ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెడతాం. ఇప్పుడు కాంట్రాక్టర్ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ పెట్టి మీ పనులు మేము చెయ్యమని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఎలాంటి పరిస్థితి ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు రైతులే ఆత్మహత్యలు, ఇప్పుడు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏమనాలి ఈ ప్రభుత్వం ఘనత అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ మీరందరూ ఉన్నారు. ఈ జిల్లాలో ఏదైతే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తే 36 మండలాల్లో నీళ్లు వచ్చేటివి. నాకు బాగా జ్ఞాపకం, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి నీళ్లు ఈ ప్రాంతానికి తీసుకొచ్చాను. అంటే నాగార్జున సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది, అది ఎక్కడి నుంచి వస్తుందంటే నల్గొండకి వెళ్ళి ఖమ్మానికి వెళ్ళి తిరువూరుకు వచ్చి ఇక్కడ నూజివీడు మిగిలిన ప్రాంతాలకు పోతుంది. ఆ రోజు ఎంఆర్ఓల్ని, డిఎస్పీలని, ఆర్డీఓల్ని పెట్టి పోలీస్ ఎస్కార్ట్ పెడితే ఒక్కసారే నీళ్లు తీసుకొచ్చా. ఆ అనుభవం నాకు గుర్తుంది. అందుకే నేను ఆలోచించాను, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ 4,900 కోట్ల రూపాయలు దీన్ని పూర్తి చేసి కృష్ణా జిల్లాలో